రైతు కష్టం నష్టం కలిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీట్యాగ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లుల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కలెక్టర్ లక్ష్మీసా, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి గొల్లపూడి మార్కెట్ యార్డ్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రాయనపాడు పైడూరుపాడులో పర్యటించి రైతులు ధాన్యపు రాసుల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ లో కనీవిని రీతిలో దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 8,300 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించి ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు. 24 గంటల్లోపే ధాన్యం సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమైందన్నారు. చిన్న లోటుపాట్లు ఉన్నా సరిదిద్దుకొని ముందడుగు వేయడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 31న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రబీ సీజన్ కు సంబంధించి మొట్టమొదట నెల్లూరు జిల్లాపై దృష్టి సారించినట్లు తెలిపారు. గత 2 ఏళ్ల కాలంలో ఆ జిల్లా నుంచి ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదన్నారు. అక్కడి రైతులు స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు తొలిసారిగా 1,30,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందని, ఖరీఫ్ నుంచి రబీకి వచ్చినందున ఇంకా కొనుగోలు జరుగుతున్నాయని వివరించారు. గత పంట నష్టపోయారు. మంత్రి గారి దృష్టి తీసుకురాగానే తగు చర్యలు తీసుకొని ఈ ఏమైతే రబీ పంటలో కొనుగోలు ప్రారంభించినా అకాల వర్షాల వల్ల రైతుకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తడిసిపోతే కనుక ధాన్యం పాడవుద్దనే ఉద్దేశంతో త్వరగా అటు మిల్లుకు పంపించాలనుకోవటం, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మిల్లర్లు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికోసమే మంత్రి గారు ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించి ఇప్పుడు తక్షణ సమావేశం ఏర్పాటు చేశారు మిల్లర్లతో. ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ప్రకృతి కూడా మొన్న ఏమైతే బుడమేరు వరదల వల్ల నష్టపోయినా అంత పంట పోయిన పంట ఈ పంట కలిపి ఎక్కువ పంట దిగుబడి రావడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి ఆ జరిగిన నష్టాన్ని ప్రకృతి వారికి కొంత అనుకూలంగా ఉంది కాబట్టి పరిస్థితులు, రెండో పక్కేమో అకాల వర్షాలు కొంత ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ఏమైనా తడిసిన ధాన్యానైనా మొన్న నేను ఫోన్ చేస్తే మంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. సార్ ఒక మాట ఎండీ గారికి చెప్పండి అంటే నేను చెప్తున్నాను, అంతేకాకుండా ఎండీ గారు మీతో మాట్లాడతారని చెప్పి అరగంటలోనే ఎండీ గారు నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ క్షేత్రస్థాయి విషయాలు చెప్పడం వెంటనే కలెక్టర్ గారు కూడా కలగజేసుకున్నారు. తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ. మంత్రి గారు చెప్పినట్టు చివరి ధాన్యం గింజ వరకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయించేదానికోసం మేము అందరం అండగా నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ. ఖరీఫ్ మాసంలో కనివిని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నులు, 8,300 కోట్ల రూపాయలు, 6 లక్షల మంది రైతాంగం దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి ప్రభుత్వం 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా అహర్నిశలు కృషి చేసి యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో రైతుకు ఒక భరోసా నింపే విధంగా చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా సరి చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేర్పులు అన్నీ కూడా జాగ్రత్తగా రైతుకు ఉపయోగపడే విధంగా, రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా మేము చేసాం. ఎప్పుడైతే మార్చి 31వ తారీఖు ఖరీఫ్ కొనుగోలు ధాన్యం కొనుగోలు పూర్తయిందో రబీ మాసం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా పైన మేము దృష్టి సారించాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక బస్తా కూడా నెల్లూరు నుంచి కొనలేదు. అక్కడ రైతులు అదేవిధంగా స్థానికంగా ఉన్న మా ప్రజాప్రతినిధులందరూ కూడా కోరిక మేరకు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో 1,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొనుగోలు జరుగుతూ ఉంది, ఎందుకంటే రబీలోకి వచ్చాం, ఖరీఫ్ నుంచి రబీలోకి వచ్చాం. ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు 2-3 సార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. బుడమేరు ప్రాంతంలో ఎవరైతే రైతాంగం నష్టపోయారో మన వరదల వల్ల, వాళ్ళు దాల్వా పంట కొంచెం ఆలస్యంగా అయింది కాబట్టి ఈ పంటలో నమోదైన ఖరీఫ్ని రబీలోకి వచ్చే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించమని చెప్పారు. అప్పుడే నేను అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్న మా అధికారులను పంపించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాం. అయితే ఈరోజు మీ అందరు కూడా పత్రికల్లో కూడా గత 2-3 రోజుల నుంచి బాగా ఈ సమస్య గురించి రైతులు ఏ విధంగా ఆవేదనతోటి రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సేకరించడం లేదు, అదేవిధంగా తరుగు అని చెప్పి చాలా ఎక్కువ శాతం వాళ్ళ బస్తాల్లోంచి తీసేస్తున్నారనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు తప్పకుండా వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైస్ మిల్లర్స్కి మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిన బకాయిల్ని కూడా 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం వచ్చినాక అధికారంలోకి. కాబట్టి రైతాంగాన్ని మాత్రం ఎక్కడ కూడా నష్టపరిచే విధంగా, వాళ్ళని ఇబ్బంది పడే విధంగా ఎవరు వ్యవహరించినా, అధికారులైనా కానివ్వండి, రైస్ మిల్లర్లను కానివ్వండి,
వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. ఈరోజు సాయంత్రం 7ంటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆఫీస్లో ఈరోజు మీటింగ్ పెట్టాం. 18 మంది రైస్ మిల్లర్లను కూడా ఈరోజు సాయంత్రం 7ంటికి పిలిపించి ఇంకొకసారి ఆ పొరపాటు జరగకుండా ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నులైనా 2 లక్షల మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఆందోళన చెంది దళారులకు కానివ్వండి, రైస్ మిల్లర్లకు కానివ్వండి డైరెక్ట్గా మీరు అమ్మబాకండి. రైతు సహాయ కేంద్రాలకి రండి. ఇక్కడ మేము జనరేట్ చేసిన ట్రక్ షీట్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా మీకు 24 గంటల లోపే మీ ఖాతాలోకి జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. దానికి భరోసా కల్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పొరపాటు జరగకూడదు, రైతాంగానికి మాత్రం ఆ భరోసా నింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన చేస్తున్నాం. తప్పకుండా ఈరోజు సాయంత్రానికల్లా అవసరమైతే వాళ్ళని డీట్యాగ్ చేసి, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను, వేరే జిల్లాల నుంచి రైస్ మిల్లర్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తాం. అంతేగాని రైతు కష్టం నష్టం కలిగించే విధంగా మాత్రం ఏ రైస్ మిల్లర్ కూడా వ్యవహరించకూడదని మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.